వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచాలని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. తెనాలి ప్రభుత్వాసుపత్రి సహా పట్టణంలోని పలు ప్రాంతాల్లో మనోహర్ ఆకస్మికంగా పర్యటించి తనిఖీలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటనలు చేశారు. ఉదయం చెంచుపేటలోని తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు చేరుకున్న మనోహర్ అక్కడ పరిస్థితులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి వారినే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వైద్యులు వైద్యాధికారులతో మాట్లాడి రోగులకు ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపరచాలని సూచించారు. అక్కడి నుండి చెంచుపేటలోని రైతు బజార్ను మంత్రి మనోహర్ సందర్శించారు. ధరల పట్టికను పరిశీలించి వినియోగదారులతో మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని ఎడ్లలింగయ్య కాలనీకి వెళ్లి అక్కడ పారిశుధ్య నిర్వహణ, మురుక్కాలువలో పారుదల తదితర వాటిని పరిశీలించారు. కొన్ని చోట్ల అపరిశుభ్ర వాతావరణం ఉండటం గమనించి అధికారులకు తగు సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నతో కలిసి రోడ్లు, డ్రైన్లు పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో పారిశుధ్యం పరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. పర్యటనలో మనోహర్ వెంట వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఆల్రెడీ డేట్ ఇచ్చినట్టున్నారమ్మా. ఈ రోజు ఉందా సదరము? సదరం ఇవాళ ఉందా క్యాంపు? సార్ మంగళవారం, శుక్రవారం సదరం. వీళ్ళు మీ సేవలో బుక్ చేసుకుంటే వాళ్ళు స్లాట్ ఇస్తారు సార్. దాని ప్రకారం రావాలి సార్. సచివాలయంలో బుక్ చేసుకున్నాం సార్. కొన్నూరు నుండి వచ్చి ముందు ఇక్కడ అంతా ఓపీలు అయినాక అప్పుడు చేద్దాం అమ్మా. అయిపోయిందా? ఇబ్బంది ఏంటి? యావరేజ్ అంతా ఇప్పుడు 30 కేసెసా? యావరేజ్ 30 to 35. సర్జరీస్ మాత్రం 5 to 10. ఏ టైం వెళ్తారు సర్జరీకి? మీరు 10:30 నుంచి 1:30 దాకా. ఏం చేస్తున్నారు? అందరు ఆరోగ్యాలు అయినా బాగానే ఉన్నాయి. అంటే మళ్ళీ బాధపడతారు. అందరికీ నష్టం కదా దానివల్ల. అవును కదా. అందరికీ నష్టం. మీ వ్యాపారం మీరు చేస్తున్నారు కానీ నమూనా తీసుకుని ఒకసారి రా. కొన్ని రోజులు తర్వాత నెల తర్వాత రా.